కొన్ని సందర్భాల్లో తండ్రి మర్చిపోయాడంటే ఆ తండ్రి కదా, పురుషుడు కదా, మర్చిపోయి ఉంటాడులేండి అని అనుకోవచ్చు. తన గర్భాన పుట్టిన సరే పెద్ద బిడ్డలను తల్లి మర్చిపోయిందంటే పోనీలే అనుకోవచ్చు. చంటి బిడ్డను ఏ తల్లి మర్చిపోదు. అయితే దేవుడు ఇక్కడ అంటాడు, వారైనా నిన్ను మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను అని మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జనమ, ఈ మాట, ఈ సందేశం అందించడానికి నా హృదయాన్ని పురికొల్పిన ఒక దివ్యమైన సంఘటన గడిచిన 2 దినాల క్రితం. మన మధ్యలో కొన్ని సంవత్సరాల నుంచి మన మధ్యలో ఉంటున్న గనులైన దైవ సేవకులు సిలువు ప్రసాద్ అన్న గడిచిన 2 నెలల నుంచి, అన్న నాది మే నెల 30వ తారీఖు బర్త్డే, గ్రాండ్గా చేయాలి, మీరు చర్చి వాళ్ళందరికీ భోజనం పెట్టాలా, 3 సర్వీసుల వాళ్ళకి పెట్టాలా, 2 నెలల నుంచి కంటిన్యూస్గా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే అన్న నాకు చాలా కాలం నుంచి పరిచయం. అది బాధాకరం అనాలో, దేవుడు ఎంత నమ్మదగిన వాడో, ఆయన నమ్మకత్వాన్ని తెలియచేయాలో, కానీ ఆయన తల్లి ఎవరో నాకు తెలియదు, నాకే కాదు ఎవరికీ తెలియదు. ఆయన తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. ఆయనకి వివాహమైందో లేదో, పిల్లలు ఉన్నారో లేరో, ఆయన కుటుంబ నేపథ్యం ఎలాంటిదో ఇంత కూడా ఆనవాళ్ళు తెలియదు. కానీ నాకు ఒకటి తెలుసు, గొప్ప దైవ సేవకుల దగ్గర తన యవ్వన బలం అంతా ధారపోసాడు. ఈ ఒక్కటి తెలుసు, తన వయసు అంతా దేవుని సేవలో పానార్పణంగా పోయబడ్డాడు అని తెలుసు. వాస్తవంగా తను అన్య కుటుంబం అని యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన కారణాన్ని బట్టి వారి కుటుంబీకులే ఆయనను వెలివేశారని నేను మధ్యాహ్నం వచ్చిన ఒక సేవకులు చెప్పారు కదా. చరిత్రలో పురుషోత్తమ చౌదరి అనే ఒక గొప్ప సేవకులు కుటుంబం నుంచి ఎంత వెలివేయబడ్డాడో ఇంచుమించు అంత వెలివేత తన కుటుంబం ద్వారా తను అనుభవించాడట. పురుషోత్తమ చౌదరి గారు ఎంత వెలివేతకు గురయ్యాడు అనేది చరిత్ర గ్రంథాలు మనం చూస్తే, ఆయన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. చౌదరి అంటంతో సహజంగా మన ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అనుకుంటాం. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో చౌదరి అనే పదం బ్రాహ్మిన్స్కి వాడతారు. ఆ బ్రాహ్మణ కుటుంబంలో నుంచి ప్రభు తట్టు తిరిగిన కారణాన ఇంటివారు వెలివేశారు. అలా ఆ వెలివేతకు గురై ఆకలి దప్పులతో అల్లాడిపోతూ ఆ ఆకలి బాధ తట్టుకోలేక ఎవరైనా మొద్ద అన్నం పెడతారేమోనని భిక్షాటనకి వెళ్తే ఆ ఇంట్లో నుంచి ఒక స్త్రీ పులిహార తీసుకొని, అయ్యో ఎవరో భిక్షగాడు వచ్చినట్టున్నాడు, కాస్త భిక్షమే వేద్దామని చెప్పి ఆ పులిహార తీసుకొచ్చి వేయటానికి ఆయన దగ్గరకు వచ్చిందట. చూడటంతో ఆయన ఎవరో కాదు తన భర్త అని తెలిసి ఆ పులిహార తీసుకొని వెళ్ళి అప్పుడే ఆవు పేడేస్తే ఆ పేడ మీద పులిహార విసిరిందట. ఆ దైవజనుడు ఆకలి బాధతో అల్లాడిపోతూ ఆ పేడ మీద వేసిన పులిహార తీసుకొని ఆ పులిహార తిని బహుశ్రమలు అనుభవిస్తూ దేవుని పరిచర్య చేశాడట. సో నేను విన్నదాన్ని బట్టి ఆ దైవజనుడు ఎంత వెలివేతకు గురయ్యాడో, ఈయన ప్రభువు నమ్ముకున్న కారణాన ఆ రోజుల్లో అంత వెలివేతకు గురై కొన్ని సంవత్సరాల పాటు దైవ సేవకులను వెంబడిస్తూ పరిచర్య చేశాడు. మానవ భాషలో చెప్పాలంటే తల్లి లేదు, తండ్రి లేదు, అన్నెవరో తెలీదు, అక్కెవరో తెలీదు, బంధువులు ఎవరో తెలీదు, పుట్టిన స్థలం ఏదో తెలీదు. అద్భుతం. 30వ తారీఖు యవనస్తుల సదస్సు ముగింపులో కొన్ని వందల మంది యవన బిడ్డలు యవనస్తుల సదస్సుకు వచ్చారు. 10ల సంఖ్యలో దైవ సేవకులు స్టేజి మీద కూర్చుంటే 30వ తారీఖు ఆయన జన్మదినం ఒక మహారాజులాగా దేవుడు జరిగించాడు, బహుఘనంగా జరిగించాడు. వాస్తవంగా ఈ స్టేజి మీద కేక్ కట్ చేసిన దాఖలాలు దరిదాపుగా ఈ 23 సంవత్సరాల సేవలో ఈ స్టేజి మీద కేక్ కట్ చేసిన జ్ఞాపకాలు లేవు.
అడిగాడు, నా కేక్ కట్ చేయాలన్నా, నా బర్త్డే చేయాలన్నా కొత్త బట్టలు తీసుకొచ్చి ఆయన కొత్త బట్టలు వేసి 30వ తారీఖు ఇక్కడ ఆయన జన్మదిన కార్యక్రమం జరిగింది. 30వ తారీఖు సాయంత్రం వరకు పిల్లలందరితో బాగున్నాడు. అద్భుతం. నిన్నటి ఉదయకాలం 5 గంటల ప్రాంతంలో ఆయన పరలోకపు పిలుపునందుకొని దేవుని సన్నిధికి వెళ్ళాడు. పిల్లలు నాకు చాలా ఆలస్యంగా చెప్పారు. అంటే ఆల్రెడీ మేము ఆలస్యంగా పండుకున్నామన్న సంగతి వాళ్ళకి తెలిసి 7 ఆ ప్రాంతంలో 6:30, 7 ఆ ప్రాంతంలో పిల్లలు ఫోన్ చేసి చెప్పారు. నేను దైవ సేవకురాలు అలాగే సేవకులు పిల్లలందరూ వెళ్ళి ఆ స్థలంలో నిలబడి నేను చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, కడుపున పుట్టిన బిడ్డలను కన్నతల్లి మర్చిపోదు. ఒకవేళ వాళ్ళైనా మర్చిపోతారేమో, కానీ నిన్ను నమ్మిన బిడ్డలను నువ్వెన్నడూ మర్చిపోవయ్యా. కానీ పెంచి స్తన్యపానాలు త్రాపించిన కన్న తల్లి ఒకవేళ తన పిల్లలను మర్చిపోద్దేమో, విడిచిపెట్టిద్దేమో, కానీ నిన్ను ఆశ్రయించిన నీ ప్రజలను నువ్వెన్నడూ మర్చిపోవయ్యా. ఈ దైవజనుడు నీ కొరకు ఏం చేశాడో అది అంతా నీకు గుర్తుంది కదయ్యా. నీ కొరకు ఎంత కష్టపడ్డాడో అది అంతా నీకు జ్ఞాపకం ఉంది కదయ్యా. కొన్ని వేల మంది ప్రజల మధ్యలో నిలబడి పాటలు పాడి అనేక రాతి హృదయాలు బ్రద్దలయ్యేటట్లుగా ఆరాధనలోకి నడిపించి వేల మంది రక్షణకు ఈ సేవకుడిని కారకుడిగా ఆ రోజుల్లో వాడుకున్నవే. ఈ దైవజనుడు నీ కొరకు పడిన ప్రయాసాన్ని నువ్వు మర్చిపోక నిన్నటి దినం ఆయన జన్మదినాన్ని ఘనంగా మీరు జరిపించారు. అయ్యా, నువ్వు మరువజాలని దేవుడు అని మరొక్కసారి నీ నామాన్ని రుజువుపరుచుకున్నావు. నీ కొరకు పడిన కష్టాన్ని, ప్రయాసాన్ని మరచిపోవటానికి నువ్వు అన్యాయస్తుడైన దేవుడవు కాదయ్యా అని నేను, సేవకులందరూ ప్రార్థన చేసి వచ్చాం. నిన్న మధ్యాహ్నం నేనంట ఒక మినిస్టర్ కూడా అంత ఊరేగింపుగా ఘనంగా సమాధి కార్యక్రమం జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ అంతకంటే ఘనంగా దయగల దేవుడు జరిగించాడు. అంతకంటే మహిమకరంగా దేవుడు జరిగించాడు. ఆ వచ్చిన సేవకులను, వచ్చిన విశ్వాసులను, ఆ ప్రజలను చూస్తూ ఉంటే ఒకని జన్మదినము కంటే మరణదినం మేలని, ఒకడు సరైన రీతిలో సమాధి చేయబడటం ఎంత ధన్యతోనని ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపు నువ్వు మర్చిపోలేదు యేసయ్యా. నీ సేవకుడు నీ కొరకు పడిన కష్టాన్ని, మీ సన్నిధిలో చేసిన సేవను, మీ కొరకు పానార్పణంగా పోయబడిన విధానాన్ని నువ్వు మరచిపోక ఈ దైవజనుడికి నువ్వు ప్రతిఫలం ఇచ్చేవయ్యా. నువ్వు మరువజాలని దేవుడు అని నిన్నంతా ప్రభుని స్తుతించడానికి దేవుడు కృప చూపించాడు. దైవజన్మ, మీ అందరితో కూడా నేను పంచుకునే మాట, నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు నీ జీవిత ప్రయాణంలో ఎందరెందరో ఎదురవుతారు. కాలగమనంలో కొంతమంది కనుమరుగైపోతారు, మరి కొంతమంది బ్రతికుండి కూడా నిన్ను మర్చిపోయే వ్యక్తులు ఉంటారు. నీవు ఆరాధించే నీ దేవుడు ప్రపంచంలో నిన్నెవ్వరు మర్చిపోయినా, ప్రపంచంలో నిన్నెవ్వరు గుర్తుకు తెచ్చుకోకపోయినా, ప్రపంచంలో ఏ వ్యక్తి నీ నీ పేరు కూడా ఎత్తకపోయినా, నీవు ఆరాధించే నీ దేవుడు ప్రతి దినం నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి క్షణం మనలను దర్శించే దేవుడు ఈ గొప్ప దేవుడు. ఆమేన్. ఈ దేవుడు, ఆయన కొరకు నువ్వు చేసిన ప్రార్థన, ఆయన సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన ఆ దేవునికి జ్ఞాపకమే. ఆయన కొరకు నువ్వు పడిన ప్రయాసం ఆ దేవునికి జ్ఞాపకమే. నీ రాబడిలో దేవునికి ఇచ్చింది దేవునికి జ్ఞాపకమే. శరీరపు ఆశాయిచ్చలను జయిస్తూ నా ప్రభు కొరకు బ్రతకాలి అని నువ్వు ఆరాటపడిన ఆ పోరాటం ఉందే, ప్రభు కొరకు నువ్వు పడిన ప్రతి పోరాటం, ప్రతిదీ ఆయన జ్ఞాపకం ఉంచుకొని జ్ఞాపకార్థ గ్రంథంలో రాసుకొని ఆయా జ్ఞాపకాలకు తగినట్లుగా ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు నీవు ఆరాధించే దేవుడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకునేవాడు. కొంతమంది కొన్ని సందర్భాల్లో
మనల్ని జ్ఞాపకం చేసుకుంటాను అని చెప్పి మర్చిపోవచ్చు. ఎట్ దట్ సేమ్ టైం మనం కూడా కొంతమందిని మనం మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకు? మనం మనుషులం. నీవు మర్చిపోయినట్లుగా, నీ తోటివారు నిన్ను మర్చిపోయినట్లుగా ఈ దేవుడు నిన్నెన్నడూ మర్చిపోయే దేవుడు కాదు. ఆమేన్. ఒకానొక సందర్భంలో యోసేపు చెరసాల్లో పడ్డాడు. ఇద్దరు ఆయన దగ్గరకు వచ్చారు. అయ్యా, నాకు ఈ కళ వచ్చింది. రెండవ ఆయన చెప్పాడు, సార్ నాకు కూడా దరిదాపుగా ఇలాంటి కళే వచ్చింది. మొదట ఆయనతో అన్నాడు, 3 దినాల్లో రాజు నిన్ను పిలిచి నేను చంపేస్తాడు. రెండవ ఆయనతో అన్నాడు, 3 దినాల్లో నీకు విడుదల కలుగుతుంది. ఈ చెరసాల్లో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకెళ్తాడు. మరలా నీ ఉద్యోగాన్ని నువ్వు తిరిగి పొందుకోగలుగుతావు అని చెప్తా ఆ పరంపరలో ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీకు క్షేమం కలిగినప్పుడు, అయ్యా నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ చెరసాలలో నుంచి బయటకు తీసుకురాయ్యా అంటాడు. చూడండి ఆ మాట ఒకసారి. ఆదికాండం 40వ అధ్యాయం, ఆదికాండం 40వ అధ్యాయం 14వ వచనం, అలాగే 23వ వచనం ఒకసారి చూడండి. 14వ అధ్యాయం నాతో కలిసి చెప్పండి. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము. అదే అధ్యాయం చివరి మాట, చివరి వచనం. 40వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయెను. ఒకసారి చూడండి. చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపు ఆ విడుదల పొందబోయే వ్యక్తిని బ్రతిమలాడుకున్నాడు. నీకు మేలు కలిగినప్పుడు, అయ్యా నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని రాజైన ఫరోతో మాట్లాడి ఈ చెరసాల్లో నుంచి నన్ను బయటకు తీసుకురాయ్యా అన్నాడట. చెప్పేటప్పుడు ఓకే, నాకు విడుదలే కలగాలి, కానీ విని వెంటనే నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నన్ను అడుగు. నీ మీదొట్టు, అమ్మ మీదొట్టు, దేవుని మీదొట్టు ఎన్నొట్లేసాడో తెలియదు, మొత్తాన్ని కొట్లేసాడు. విడుదల పొందాడు. తన ఉద్యోగం తనకు వచ్చింది. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక మరిచిపోయాను. ఎంతకాలం మర్చిపోయాడో తెలుసా? 2 సంవత్సరాలు మర్చిపోయాడు. నిజమే దైవజనమా, మనం బ్రతుకుతున్న స్థలాల్లో మన చుట్టూతో ఉన్న కొంతమంది వ్యక్తులను చూసి, వాళ్ళున్న ఉన్నతమైన స్థాయిని, ఉన్నతమైన పొజిషన్ని చూసి నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకోయా, నా పిల్లలను జ్ఞాపకం చేసుకోయా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయా. మనుషులుగా కొన్ని సందర్భాల్లో మనం మనుషుల మీద ఆధారపడతాం. అయితే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? భూలోకంలో ఉన్న ఆధారాలు ఏవి శాశ్వతమైనవి కాదు. ఈ ఆధారాలు ఏదో ఒక రోజు కదిలిపోతాయి. దైవజనమా, నీ జీవితంలో ఎన్నటికీ ఎప్పటికీ కదిలిపోని స్థిరంగా ఉండే ఏకైక ఆధారం నీవు ఆరాధించే యేసుక్రీస్తు అనే ఆధారం. బైబిల్లో రాసి ఉంటుంది, ఇశ్రాయేలీయులకు ఆధారుడు నరుడు కాడు. భూలోకంలో ఉన్న ఆధారాలన్నీ కదిలిపోతాయి, కానీ దేవుడనే ఆధారం ఎప్పటికీ ఎన్నటికీ మన బ్రతుకులో నిలిచి ఉండునుగాక. మర్చిపోయాడు ఆయన. విచిత్రం, ఆయన మర్చిపోయాడు, కానీ ఆ యోసేపు ఏ దేవుని కొరకు బ్రతికాడో ఆ దేవుడు యోసేపును మర్చిపోలేదు. ఆ యోసేపును జ్ఞాపకం చేసుకొని చెరసాలలో నుంచి విడిపించి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఆ అధికారి జ్ఞాపకం చేసుకొని ఉంటే, నేనంట కొన్నిసార్లు మనుషులు మనల్ని మర్చిపోవటం కూడా దేవుని చిత్తమే. ఒకవేళ ఆయన మర్చిపోకుండా యోసేపునే కనుక గుర్తుకు తెచ్చుకుంటే ఏం జరిగేదో తెలుసా? యోసేపుని చెరసాలలో నుంచి బయటకు తీసుకొచ్చేవాడు. బయటకు వచ్చిన తర్వాత ఓ చిన్న ఉద్యోగం యోసేపుకు దొరికేది. ఆ చిన్న ఉద్యోగస్తు బ్రతుకుతూ సడన్గా మధ్యలో ఏం చేసేవాడో తెలుసా? మా నాన్న గుర్తొచ్చాడు, మా అన్నోళ్ళు గుర్తొచ్చారు,
నాకు కనాను దేశం గుర్తొచ్చింది. బతుకుంటే బలుసాగు తినైనా బతకొచ్చు, లేకపోతే ఊపిరుంటే ఉప్పు అమ్ముకున్నా బతకొచ్చు. వద్దు ఈ ఊరు మనకి, వద్దు ఈ దేశం మనకని కనాను దేశానికి వెళ్ళేవాడు. నేనంట మనుషులు మర్చిపోయేటట్లుగా దేవుడు చేయటాన్ని బట్టే యోసేపు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడింది. దైవజనమా, నీ జీవితంలో నా జీవితంలో వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు. ఎప్పుడు మనుషులుగా మనం కుంగిపోవద్దు. ఎందుకో చెప్పంటారా? వాళ్ళు మర్చిపోవటం వెనుక దేవుని ప్రణాళిక ఉంది. ఎందుకు వాళ్ళు మర్చిపోతారా అంటే, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చబడటానికి కొందరు మర్చిపోయేటట్లుగా దేవుడే చేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ అధిపతి మర్చిపోయాడేమో కానీ యోసేపు ఆరాధించే దేవుడు యోసేపును మర్చిపోలేదు. దేవుడు యోసేపునైనా మనల్నైనా మరచిపోకుండా మరువజాలని దేవునిగా ఆ దేవుడు మన బ్రతుకులో ఉండాలంటే మనం ఎలా బ్రతకాలి? ఇప్పుడు చక్కటి మాటలు చెప్తాను. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు. 2-3 వచనాలు. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఒకసారి నాతో కలిసి చెప్పండి. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనము వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతన్ని లయపరుచు వారందరూ శిక్షకు పాత్రులైరి వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇశ్రాయేలీలందరినీ దేవుడు అలంకారంగా మాట్లాడుతూ, ఇశ్రాయేలీలరా, మీ యవ్వన కాలంలో విత్తనం వేయదగని దేశంలో అరణ్యంలో మీరు నన్ను వెంబడించారు. మీ యవ్వన కాలంలో నా పట్ల మీ ప్రేమను చూపారు. ఎలాంటి ప్రేమను చూపారంటే, యవ్వన కాలపు భార్య తన భర్త పట్ల ఎంత ప్రేమను చూపిస్తుందో, యవ్వన కాలపు భార్య తన భర్త కొరకు ఎంత తహతహలాడుతుందో, యవ్వన కాలపు భార్య తన భర్తకు ఎంత అనురాగాన్ని చూపిస్తుందో, నా పట్ల మీ యవ్వన కాలంలో అంత ప్రేమ నా పట్ల చూపారు. యవ్వన కాలంలో నువ్వు చూపిన నీ వైవాహిక ప్రేమను, అనురాగాన్ని నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అని మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, దేవుని హృదయంలో ఒక మధురమైన జ్ఞాపికగా ఏది మిగిలిపోతుందో తెలుసా? నువ్వు వయసు అంతా ఉడికిపోయిన తర్వాత 50 సంవత్సరాల వయసులో నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, వయసు అంతా ఉడికిపోయిన తర్వాత 60 సంవత్సరాల వయసులో పళ్ళంతా ఊడిపోయి, బలమంతా ఉడికిపోయి, లోకాన్ని అనుభవించగలిగే శక్తి సామర్థ్యాలు అంతా ఉడికిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని, ప్రభా, పరిశుద్ధంగా బ్రతికే జీవితం నాకు దయచేయి నాయన, యేసు నామములో నాకు దయచేయుదువుగా కానీ నువ్వు దీర్ఘ ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన దేవునికి అంత జ్ఞాపకంగా ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ యవ్వన కోరికలు రంకెలేసేటప్పుడు, ఆ హార్మోనల్స్ రిలీజ్ అయ్యేటప్పుడు, ఆ హార్మోనల్స్ ప్రాబ్లం వల్ల శరీరములో యవ్వన కోరికలు అవి సముద్రపు పొంగులాగా ఉప్పొంగుతూ ఉన్నప్పుడు, లేదు, నా యవ్వన కాలంలో నేను నా ప్రభు కొరకు బ్రతుకుతా, నా ఈ చిన్న జీవితాన్ని నా ప్రభు కొరకు జీవిస్తా. నీ యవ్వన కోరికలను యవ్వన కాలంలో క్రీస్తు బలిపీఠం మీద పెట్టి యవ్వన కోరికలను సిలువేస్తే నీ యవ్వన కాలపు భక్తి దేవునికి ఒక జ్ఞాపకంగా మిగిలిపోద్దట. నీ యవ్వన కాలములో నువ్వు చూపిన ప్రేమ, నీ అనురాగం, నీ యవ్వన కాలపు వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నా.
అయ్యా ఏముంది జ్ఞాపకం చేసుకోవటానికి? యవ్వన కాలంలో, వయసు అంతా ఉడికిపోయిన తర్వాత కాదు, లోకాన్ని అనుభవించి వృద్ధాప్యంలో రావటం కాదు, 40-50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు స్తోత్రం స్తోత్రం అంటాం కాదు. నీ యవ్వన కాలంలో నువ్వు నన్ను వెంబడించావే, యవ్వన కాలంలో నీవు నా కొరకు బ్రతికేవే, అది నాకు జ్ఞాపకం. ఈ స్థలంలో చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు. లైవ్ చూస్తున్న బిడ్డలో కూడా చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు. క్రైస్తవ ప్రపంచ చరిత్రను ఒక్కసారి చూడండి. ఏ బిడ్డలైతే యవ్వన కాలములో దేవుని చేతిలో పడ్డారో, యవ్వన కాలములో దేవుని చేతిలో పడిన యవ్వన బిడ్డలను బలవంతుని చేతిలో బాణాల వలె దేవుడు వాడుకున్నాడు. ప్రపంచాన్ని తలకిందులు చేసే గొప్ప బిడ్డలుగా దేవుడు వాడుకున్నాడు. యవ్వన బిడ్డలారా, ఈ వయసులోనే పడాల్సిన రీతిలో దేవుని చేతిలో పడండి. బ్రతకాల్సిన రీతిగా దేవుని సన్నిధిలో బ్రతకండి. యవ్వన కాలంలో నామకార్థంగా బ్రతకకుండా, పోకిరి చేష్టలు చేయకుండా, ఇటొకడుగు అటొకడుగు నామకార్థపు నులివెచ్చని భక్తి జీవితం జీవించకుండా, సరి అయిన రీతిలో బ్రతుకుతూ, ఒక యోసేపు యవ్వన కాలంలో బ్రతికినట్లు, ఓ దానియేలు తన యవ్వన కాలంలో దేవుని సన్నిధిలో బ్రతికినట్లు, ఒక ఎస్తేరు తన యవ్వన కాలంలో దేవుని సన్నిధిలో జీవించినట్లు, ఈ కాలంలో నువ్వు జీవించగలిగితే ఈ తరపు ఎస్తేరుగా నేను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినవాడు. ఈ తరపు దానియేలుగా నేను బ్రతికించడానికి దేవుడు శక్తి కలిగినవాడు. యోసేపును అంత ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ఆ స్థితిలో దేవుడు నిలవబెట్టడానికి కారణం ఏంటో తెలుసా? తన చుట్టూతో ఉన్న 10 మంది అన్నలు పోకిరోళ్ళు, పిల్లలు యాకోబు పిల్లలే. వినండి మాట, యాకోబు పిల్లలే. యాకోబు అంటే భక్తి కలిగినోడా కాదా? నోరు తెరవాలి. యాకోబు తండ్రి పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు భక్తి కలిగినోడా కాదా? అయ్య బాబోయ్, ఆ మాట ఎట్లా అంటాం? చాలా భక్తి కలిగినోడు. ఇస్సాకు తండ్రి పేరేంటి? అబ్రహాము. అబ్రహాము విశ్వాస వీరుడు, ఇస్సాకు ప్రార్థనా పరుడు, విధేయుడు. ఆ కుటుంబ వృక్షం, ఆ కుటుంబ వంశం చూడండి, అంత భక్తి కలిగిన వంశం. యాకోబు కడుపున పుట్టిన 10 మంది కొడుకులు చెడు పనులు చేస్తూ ఉంటే, యోసేపు ఒక్కడు యవ్వన కాలంలో చెడు పనులు చేయకుండా, ఆ పాపిష్టి అన్నలతో ఏకీభవించకుండా ప్రత్యేకంగా బ్రతుకుతూ వచ్చాడు. ప్రత్యేకంగా బ్రతుకుతూ వచ్చాడు కనుకే యోసేపుకు దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ 11 మంది అన్నదమ్ముల్లో ఎవ్వరికి ఇవ్వని దీవెన యోసేపుకి దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? యవ్వన కాలపు భక్తి దేవునికి అంత జ్ఞాపకంగా మిగిలిపోయింది కనుక. స్థలం వివరాలు నేను చెప్పలేను. మనకు ఒక బ్రాంచ్ ఇచ్చి ఉండేది హైదరాబాద్లో. ఆ రోజుల్లో క్రొత్తగా కుటుంబం ఒకటి వస్తూ ఉండేది. దరిదాపుగా ఓ 17 సంవత్సరాల క్రితం అనుకుంటా, లేదు 15 సంవత్సరాలు. సరే, ఆ కుటుంబం వస్తూ ఉంటుండగా ఒకరోజు నేను దైవ సేవకురాలు ఆ ఇంటికి విజిటింగ్కి వెళ్ళాం. 3 ఉన్నారు ఆ ఇంట్లో. నేను వాళ్ళని చూడటంతో ఆ తల్లికి ఒక కూతురు 2 కొడుకులు అనుకుంటా. ఆ ఇంట్లో అడుగుపెట్టడంతో ఓ 12 సంవత్సరాల కొడుకు, 15 సంవత్సరాల కుమార్తె, వాళ్ళిద్దరికంటే ఇంకొంచెం పెద్ద వయసులో 25 సంవత్సరాలు 28 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద కొడుకు అనుకుంటా. ఆ తల్లిని చూస్తే ఒక 40 సంవత్సరాలు బ్రతకటానికి ఆ ప్రాంతానికి వచ్చి మన మందిరానికి వచ్చారు. ఆ రోజుల్లో హౌస్ విజిటింగ్ చేసేవాళ్ళం కదా, ఆ ఇంటికి విజిటింగ్కి వెళ్ళాం. ఇక నేను నోరు తెరిచి అనబోతున్నాను, అమ్మ మీ కొడుకుల 2 వీళ్ళు, మీ కూతురా, 3 పిల్లల అమ్మ అనే లోపు ఆ తల్లి ప్రారంభించింది. అయ్యా, వీడు నా కొడుకయ్యా, ఈ పాప నా కూతురయ్యా, ఇదిగో నా భర్తయ్య, ఈయన మా ఆయనయ్యా అంది. నేను ఆగిపోయా. చెప్పరబ్బా, నేను నోరు తెరిచి నీ కొడుక అన్నట్టయితే నా పరువు పోయేది, తలదించుకోవాల్సి వచ్చేది. అరే, దైవ సేవకుడు ఉన్న తర్వాత ఆ మాత్రం పసిగట్టకపోతే ఎట్లా? ఎలీషా ఎక్కడుండి అక్కడేదో జరిగిందని చెప్పాడు, అక్కడేం జరిగిందో చెప్పాడు.
నేను కళ్ళ ముందన్నదని చెప్పలేకపోవటం ఎంత అవమానమో కదా అని మనసులో నన్ను నేను నిందించుకోవటం స్టార్ట్ చేశాను. అయినా నాకు అనుమానం వచ్చింది. ఈ తల్లి వయసు చూస్తే 40 సంవత్సరాలు, ఈ అబ్బాయి వయసు చూస్తే అట్లా కనపడలేదే, చిన్న వయసులో కనపడుతుంది అని నాకు అనిపించింది. నాకు అప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. పల్లెటూళ్ళలో పేడు మొఖం అనేవాళ్ళు. పేడు మొఖం అంటే ఎన్ని సంవత్సరాలు చూసినా వయసు మాత్రం పెరిగినట్టు కనపడదు. 20 సంవత్సరాల క్రితం చూస్తే ఎట్టుంటారో 40 సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత కూడా అంతే ఉంటారు. భూమి ఆకాశాల్లో మార్పు వస్తుందేమో కానీ వాళ్ళలో మార్పు రాదు. వాళ్ళని పేడు ముఖం అంటారు. సరే, ఈ పేడు ముఖం అయిన వాళ్ళే నేను అనవసరంగా తొందరపడ్డానని చెప్పి మనసులో అనుకున్నా. ఆ బిడ్డలు మందిరానికి వస్తున్నారు, కానీ అబ్బాయి పెద్ద ఆయన, భర్త అంతగా రాడు అసలు రాడు. ఈ 2 పిల్లలు ఆ తల్లి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ బాబుని నేను చూస్తూ ఉండేవాడినమ్మా. వాడికి నాకు గుర్తుండి 10-12 సంవత్సరాలు, కొంచెం అటు ఇటుగా 10-12 సంవత్సరాలు. ఆ బిడ్డను చూస్తూ ఉంటే ముఖంలో జీవం కనపడేది కాదు. ఆ 2 పిల్లలు కూడా తల్లి ప్రక్కనే కూర్చునేవాళ్ళు, కానీ ఏదో కోల్పోయినట్టు కూర్చునేవాళ్ళు. ఒక 2 సంవత్సరాలు పరిచయం అయిపోయిన తర్వాత ఆ చిన్న పిల్లోడు నా దగ్గరికి వచ్చి, అన్న నేను 10th క్లాస్ ప్రైవేట్గా రాయాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. తప్పకుండా చేస్తారా అన్నాను. ప్రార్థన చేయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. మరలా ఒకరోజు వచ్చి, అన్న మీరు మా అమ్మకి చెప్పనంటే మీకు ఒక విషయం చెప్తానన్నా, చెప్పరా అన్న. మా ఇంట్లో మాతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నాడే, మా అమ్మ మా నాన్నని చెప్పింది కదా, ఆయన మా నాన్న కాదన్నా. నా గుండె నీరైపోయింది. ఏమన్నావురా, మీ నాన్న కాదా? మా నాన్న కాదన్నా. మీ నాన్న ఏమయ్యాడురా? మా నాన్న తాగి మా అమ్మని ఇష్టానుసారంగా కొట్టేవాడన్నా. మరి మీ నాన్న బ్రతికే ఉన్నాడన్నా. మరి ఏం జరిగిందిరా? కుటుంబాన్ని పట్టించుకోకుండా, అమ్మను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తను బ్రతుకుతూ ఉంటే మా అమ్మ మేము ఉండే ఇంటికి దగ్గరలో వివాహం కానీ ఆ 50 అబ్బాయిని తీసుకొని హైదరాబాద్ వచ్చిందన్న. ఏం చేయాలో అర్థం కావట్లా. నేనన్నా చదువుకొని మా అమ్మలాగా నేను బ్రతకకుండా, మా నాన్నలాగా నేను బ్రతకకుండా, నేను దేవుని కొరకు బ్రతికేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అన్న. ఆడి వయసు 13. నేను ఆ బిడ్డను అట్లాగే చూస్తూ ఉన్నా. వాడు 10వ తరగతి పూర్తి చేశాడు, ITI పూర్తి చేశాడు. ITI పూర్తి చేసిన మరుక్షణమే ఈ చర్చిలో ఇక్కడే క్రిందే బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు బ్రతకటం ప్రారంభించాడు. ఆ చిన్న బిడ్డ వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? అన్న, నా బ్రతుకు మా నాన్న బ్రతుకు కాకూడదు, మా అమ్మలాగా నేను రోత జీవితం జీవించకూడదు. నాకు ఆ బిడ్డను చూసినప్పుడు చాలామంది యవ్వన బిడ్డలను చూస్తూ ఉంటా. అంటే మన మందిరంలో లేరు, కానీ తల్లి తండ్రి ఎంతో భక్తిగా బ్రతుకుతారు. కొంతమంది యవ్వన పిల్లలు ఆ భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపున పుట్టిన యవ్వన బిడ్డలో అన్యులు కూడా బ్రతకలేనంత బజారు జీవితం జీవిస్తారు. అరే, ఇంత భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపున పుట్టిన ఈ బిడ్డలకి లోకానుసారంగా బ్రతకాలనే మనసు ఎట్లా వస్తుంది వీళ్ళకి? అలాంటి ధన్యకరమైన గర్భాన పుట్టినందుకు దేవా నాకు ఎంత ధన్యత ఇచ్చావో కదా. నా తండ్రి తాగుబోతు కాకుండా, నా తల్లి శీలాన్ని కోల్పోయిన బజారు స్త్రీగా కాకుండా భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపున పుట్టించేవే, ఇంతకు మించిన భాగ్యం నాకేముందని ఉప్పొంగుతూ బ్రతకాలి కదా. భక్తిగా తల్లిదండ్రులు బ్రతికితే కొంతమంది యవ్వన పిల్లలు ఎందుకు దారి తప్పుతారు? భూతద్దం పట్టుకొని వెతికిన కొంతమంది యవ్వన బిడ్డల్లో ఎందుకు భక్తి జీవితం కనపడదు? ఇక్కడ పరిస్థితి చూస్తే తండ్రి తాగుబోతూ, తల్లి పూర్తిగా దారి తప్పిపోయింది.
ఈ మాటలు నేను చెప్పలేను, మనం వినకూడదు, మాట్లాడుకోకూడదు. కానీ ఆ పసిబిడ్డలు ఈ గదిలో, ఈ పసిబిడ్డలు ఇక్కడ ఉంటేనే కదా. అంటే చిన్నతనం నుంచి తల్లి చేసే చీకటి కార్యక్రమాలు చూస్తా పెరిగాడు. ఇక మా అమ్మ దారి తప్పిందిగా, నేను దారి తప్పి బ్రతుకుతా. నేను దారి తప్పితే మా అమ్మ నన్నేమంటది? తాను సరిగ్గా ఉంటే కదా నన్ను దిద్దుబాటు చేసేది, తాను సరిగ్గా ఉంటేనే కదా ఈ మార్గంలో బ్రతకనని హెచ్చరించేది. సో నా జీవితం నాది అని వాడు దాన్ని అవకాశంగా తీసుకొని విచ్చలవిడిగా బ్రతకొచ్చు. నేను మా నాన్నలాగా తాగుబోతును కాకూడదన్నా, మా అమ్మలాగా నేను దారి తప్పకూడదన్నా బాప్తిస్మం తీసుకున్నాడు. ITI పూర్తయింది. పూర్తి వివరాలు చెప్తే మీరు పసిగట్టే ప్రమాదం ఉంది. మెల్లిగా ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయ్యాడు. AC మెకానిజం నేర్చుకున్నాడు. అంచెలంచెలుగా ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించి ఈరోజు ఆ బిడ్డ నెలకొచ్చి 60,000 రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు ఆ బిడ్డను దీవించాడు. నిన్న మాసాంతర కూటం జరుగుతుంది కదా, నేను వెనక్కి కూర్చున్నాను థర్డ్ ఫ్లోర్లో కూర్చొని జార్జన్న వాక్యం చెప్తూ ఉంటే వింటూ ఆ బాల్కనీ దగ్గర కూర్చున్న యవన బిడ్డలను, కూర్చున్న పెద్దలను చూస్తూ ఉన్నా. ఆ పెద్దల మధ్యలో 25-28 సంవత్సరాల వయసు కలిగిన ఆ యవన బిడ్డ కనపడ్డాడు. వాడు కనపడ్డాడు. నేను తమ్ముడు అయ్యారా అంటాను. వాడు కనపడ్డాడు. వాడిని చూసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది, వాడు యాకోబు ఇంటిలో యోసేపు పెరిగినట్లుగా యవ్వన కాలంలో దేవుని కొరకు పెరిగాడు. అది దేవుడు గుర్తుకు తెచ్చుకున్నాడు.